హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. శారీరక బలం కన్నా సంకల్ప బలం గొప్పదని నిరూపించి వైకల్యాన్ని ఓడించి జీవితంలో గెలిచి చూపించాడు విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం కొత్తవలస మండలానికి చెందిన గనిశెట్టివానం ప్రాంతానికి చెందిన యువకుడు జామి సింహాచలం. రీసెంట్గా రిలీజ్ అయిన మెగా డిఎస్సిలో ఉపాధ్యాయ కొలువును సాధించి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిగా నిలిచాడు. సో సింహాచలం యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీని మనం కూడా చూసేద్దాం రండి. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక కళ అనేది ఉంటుంది. ఆ కళని నెరవేర్చుకోవడంలో ఎంతో శారీరక శ్రమ, అలాగే కష్టాలు, సుఖాలు, ఒడిదుడుకులు. కానీ నేను ఇప్పుడు చూపించబోయే ఆ యువకుడిని చూస్తే ప్రతి ఒక్కరు కూడా తను సాధించింది తెలుసుకున్న తర్వాత శభాష్ అనాల్సిందే. అదే విధంగా తను పడ్డ కష్టాలు, ఈ కొలువు సాధించడానికి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు కొలువును సాధించిన తర్వాత తన సక్సెస్ గురించి కూడా తెలుసుకుందాం. జామి సింహాచలం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా సంతోషంగా ఉంది మేడం. అంటే కష్టపడడానికి ఫలితం వచ్చిందా? వచ్చింది మేడం. 5 years నుంచి హార్డ్ వర్క్ చేశాను మేడం. ఇప్పుడు దాని రిజల్ట్ ఇప్పుడు ఆస్వాదిస్తున్నా మేడం. హార్డ్ వర్క్ అంటే ఎలా? కాలేజ్ కి వెళ్ళేవాడు? రెగ్యులర్ స్టూడెంట్ మేడం, కాలేజీకి వెళ్ళేవాడిని. ఫాదర్ డైలీ నన్ను కాలేజీకి తీసుకెళ్లేవారు మేడం. ఎలా చిన్నప్పటి నుండి కూడా స్టడీస్ అవి ఎలా ఉండేది? చిన్నప్పుడే నాది 2 చేతులు మరియు కాలు కూడా చిన్న వైకల్యం బారిన జన్మించాను మేడం. అంటే తిరిగి ప్రెగ్నెన్సీ టైంలో ఏదో ఎఫెక్ట్ అయినట్టు అనుకుంటాను మేడం. బై బర్త్. తర్వాత ఏం చేయాలో పేరెంట్స్ తెలియలేదు మేడం. అప్పుడు బాబాయ్లు నరసింహరావు మరియు వెంకటరమణ ఇద్దరు కూడా నన్ను ప్రోత్సహించారు మేడం. తర్వాత బాబాయ్ గారు నాకు నరసింహరావు గారు కాలుతో రాయటం నేర్పించారు మేడం. నాకు 3.5-4 సంవత్సరాలు ఉన్నప్పుడు నేర్పించారు మేడం. ఇప్పుడు నాకు ఊహ తెలియదు మేడం ఎలా అనేది. ఆ తర్వాత నాకు 5 సంవత్సరం వచ్చేసరికి నన్ను 1వ తరగతిలో జాయిన్ చేశారు మేడం, ఊర్లో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో. అప్పటి నుండి నేను కాలుతో రాయడం ఇంకా కంటిన్యూ చేసుకుంటూ నా యొక్క స్కూల్ స్టడీ, కాలేజ్ స్టడీ అన్ని కూడా కాలుతోనే, ఎగ్జామ్స్ కూడా బోర్డ్ ఎగ్జామ్స్ కూడా కాలుతోనే రాసి. అంటే ఇప్పుడు బోర్డు మీద మనకి చెప్తుంది లేదంటే హోంవర్క్ చేయాలన్నా చాలా ఫాస్ట్ గా రాస్తాం, అది అందుకోగలిగేవాడు? అందుకోగలిగాను మేడం. మిగతా ఫ్రెండ్స్ తో ఎలా రాసేవారు, నేను కూడా వాళ్ళ దగ్గర స్పీడ్ గా కూడా రాసేవారు మేడం. కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఇంకా నాన్ వర్డ్స్ చూసి వాళ్ళు రాసుకునేవారు. ఫ్రెండ్స్ సపోర్ట్ బాగుండేది, బాగా ఉండేది మేడం ఫ్రెండ్స్ సపోర్ట్ తో. కానీ అంటే ఒక చిన్న బాధ అనేది ఉంటుంది, వాళ్ళు చేతితో రాయగలుగుతున్నారు కానీ ఇది ఒక ప్రౌడ్ ఫీలింగ్, వాళ్ళకన్నా నేను కాలతో ఇంకా బాగా రాస్తున్నాను. సో ఏంటి చిన్నప్పటి నుంచి కూడా టీచర్ అవ్వాలని ఏమా లేదంటే ఇంకే ఏ విధంగా ఉండేది? చిన్నప్పటి నుండి నాకు ఏదైనా ఉన్నత స్థానం చేరుకోవాలని లక్ష్యం పెట్టుకున్నాను మేడం. అందులో భాగంగానే గ్రూప్స్ లేదా సివిల్స్ సాధించాలని లక్ష్యం పెట్టుకున్నాను మేడం. అవి సాధించాలంటే ముందుగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి మేడం మనకి. అందువల్ల మా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగా తక్కువ మేడం కొంచెం. అందువల్ల ముందు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఆ తర్వాత నేను అనుకున్న లక్ష్యానికి ప్రయత్నిద్దామని నిర్ణయించుకున్నాను మేడం. అందుకోసమని ముందుగా ప్రభుత్వ ఉద్యోగం. 10th క్లాస్ నుండి కూడా మెరిట్ స్టూడెంట్, 10th ఇంటర్. ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఏంటమ్మా స్టడీ? ఇంటర్ తర్వాత డిఎడ్, టీటీ సెంటర్ అవి కంప్లీట్ చేశాను మేడం. ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఈడి కూడా కంప్లీట్ చేశాను మేడం. ఆ తర్వాత 5 years ప్రిపరేషన్ లో ఇంకా డిఎస్సి, మెగా డిఎస్సి గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్, ఎగ్జామ్ రాసి సాధించాను. రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ అంటే మన ఆనందానికి అవధులు ఉండదు కదా, మన పేరు వచ్చిన తర్వాత ఆ సెకండ్ ఎలా ఫీల్ అయ్యా? చాలా ఎమోషనల్ అయ్యాను మేడం. నేను ఎవరికి ఇస్తావు?
క్రెడిట్ అంటే ఇంట్లో పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మేడం. అందరూ సపోర్ట్ అందరు ప్రతి ఒక్క సపోర్ట్ చేశారు. ఎవరు కూడా ప్రత్యేకంగా చూడలేదు మేడం. అందరూ తమలో ఒకలాగా భావించి చేశారు మేడం. డిసేబుల్డ్ లా చూడలేదు మేడం. కూడా. చూడలేదు మేడం. అందులో ఫ్రెండ్స్ అయితే స్కూల్ స్టేజ్ నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా నా వెనకాతలే సపోర్ట్ చేస్తూ నిలిచారు మేడం. సింహాచలం చాలా మందికి అంటే అన్ని ఉన్న ఒక చిన్నది ఒక బెల్ట్ ఏమీ లేదు, ఒక కన్ను చూపు సరిగ్గా లేదు, లేదంటే ఇదేదో పెద్ద ప్రాబ్లం గా చూపించుకొని దేవుడు మాకు ఇలా చేశాడు అలా చేశాడు, అయ్యో మాకు ఈ లోపం వల్ల మేము ఇది చేయలేకపోతున్నామని చాలా మంది అంటే ముందు అడుగు వేయలేరు. అవును మేడం. సో నువ్వు వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్. సో అలాంటి కష్టం అంటే మనకి ఒక్కొక్కసారి సెల్ఫ్ గా ఇది మనం చెయ్యలేమేమో అని అనిపించిందా ఎప్పుడైనా? అనిపించిందంటే కొన్ని సిచ్యువేషన్స్ లో అనిపించింది మేడం. నేను ఎందుకు ఇలా ఫ్రెండ్స్ లేనందరిలాగా కూడా కొంచెం ఆత్మవిశ్వాసానికి కోల్పోయింది మేడం. అయినా సరే నాకు నేనుగా మోటివేషన్ చేసుకుని ఏదైనా సరే సాధించాలి, మనం ఏదైనా సాధిస్తేనే సమాజంలో ఉపయోగపడతాం, 10 మంది మనం స్ఫూర్తిగా తీసుకుంటారు అనే ఉద్దేశంతో ప్రయత్నించి చదువు మీద దృష్టి పెట్టాను మేడం. మరి డయాగ్రామ్స్ అవి అంటే 10th లోని వాటిలో డయాగ్రామ్స్ అవన్నీ డ్రా చేయడం అవన్నీ కాలుతోనే చేశాను మేడం. కూడా మ్యాప్ పాయింటింగ్ అని బయాలజీలో ఇబ్బంది ఉండేది కదా? లేదు మేడం. అంటే హ్యాండ్స్ తో ఎలా చేస్తుంటారు అలా లెగ్తో చేసేవాడు మేడం. సో అమ్మా నాన్న గురించి చెప్పమంటే అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమ్మా నాన్న అంటే మాది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. ఏం చేస్తారు నాన్న? అమ్మ దగ్గర కూడా వ్యవసాయ కూలీలు మేడం, ఇంటి దగ్గరే ఉంటారు. అలానే బయటికి నాన్న అయితే ఏ ఉద్యోగానికి వెళ్ళి ఉండడం వల్ల నాకు తోడుగా ఉండిపోయారు. ఆ తర్వాత తమ్ముడు ఉన్నారు మేడం, అతను బాగానే ఉంటారు, అతను చదువుతున్నారు మేడం. స్కూల్ కి తీసుకెళ్లాలన్నా బయటకి నాన్న అంటే మీకోసం నాన్న వ్యవసాయం చేసుకున్నాను. ఓకే, మరి ఫుడ్ అవన్నీ కూడా నువ్వే పర్వాలేదు, ఎవ్వరు అంటే ఇంక వేరే సహాయం అక్కర్లేదా, తినేస్తావా? నేను అంటే నాకు ముందు పెడితే స్పూన్ పెట్టుకుని కాలుతోనే తింటాను మేడం. అంటే అవసరం లేదు, ఎవరు తినిపించాల్సిన అవసరం లేదు, అలా అనిపిస్తే చాలు. ఒక బిడ్డ విజయం వెనకాతల తల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఆ బిడ్డ కడుపులో పడిన దగ్గర నుండి కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత విజయం సాధించిన తర్వాత ఆ తల్లి కళ్ళల్లో ఆనందం ఉంటుంది చూడండి, దాన్ని అయితే మాత్రం వెలకెట్టలేనిది. సో జామి సింహాచలం సక్సెస్ వెనకట్ల ఫస్ట్ ఎవరి పాత్ర ఉంది అంటే తల్లిదని గట్టిగా చెప్పుకోవచ్చు. సో ఆమె పేరు సన్యాసమ్మ, జామి సన్యాసమ్మ. అమ్మ నమస్తే. నమస్కారం. ఎలా ఉంది కొడుకు సక్సెస్ చూసిన తర్వాత? సంతోషంగా ఉందమ్మా. ఎలా ఉండేవాడు చిన్నప్పటి నుండి? మా అబ్బాయి పుట్టుకతో 2 చేతులు కాళ్ళు లేకుండా పుట్టాడు, కానీ చాలా భయం వేసింది మాకు. ఎలా పెంచాలి అబ్బాయి, ప్రయోజకుని ఎలా చెయ్యాలి, ఎలా చదివించాలి అని ఒక తపన ఉండేది మాకు. దానికి తోడుగా వాళ్ళ బాబాయిలు ఇద్దరు, మీకు ఎందుకు అంత కష్టం, మేము వాడిని ఏదో ప్రయోజకుని చేస్తాము, చదివిస్తాము అన్నట్టుగా కాళ్ళతో రాత నేర్పించాలి. నేర్పించి ప్రతి అడుగడుగులో వాళ్ళ బాబాయిలు ఉండేవారు, ఫ్రెండ్స్ ఉండేవారు. మేము ఇంత తక్కువ ఇంట్లో ఉండేవారు, కానీ బయటికి వెళ్తే ఫ్రెండ్స్ వాళ్ళ బాబాయ్ తోటి విద్యార్థులందరూ సహాయం చేసి మా అబ్బాయిని ఈ రోజు ఉన్న స్థితికి తీసుకొచ్చి గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఎంత అదృష్టం. అమ్మ పుట్టినప్పటి నుండే వైకల్యం? బాబు పుట్టడం అలా పుట్టాడు. సో అప్పటి నుండి అంటే ఒక ట్రీట్మెంట్ కి మనం ప్రయత్నించాము, కాకపోతే అవకాశాలు తక్కువ అని చెప్పారు. తీసుకెళ్ళాము, చాలా క్లినిక్ తీసుకెళ్ళాము, అవకాశాలు చాలా తక్కువ అన్నారు. ఆపరేషన్ చేసినా వస్తాయని గ్యారెంటీ లేవని సార్. ఓకే, అలా అని చెప్పేసి ఇంక మేము ప్రయత్నం ఆఫ్ చేసుకున్నాం. అమ్మ పుట్టినప్పుడు అంటే వైకల్యంతో ఉన్న బిడ్డని చూడడం ఒక ఎత్తు, కానీ ఆ బిడ్డ వైకల్యంతో ఉన్న బిడ్డని ఎలా అనుకుంటారంటే సమాజం కావచ్చు, తల్లి కావచ్చు, ఇలా కొంచెం పెరిగి పెద్ద చేయగలిగితే చాలు, ఇంకేమీ అక్కర్లేదు, అలా ఉంటే చాలు అనేసాను. కానీ తన కాళ్ళతో రాస్తున్నప్పుడు ఫస్ట్ ఈ లెటర్స్ రాసేటప్పుడు మీరు చూస్తారు కదా, అబ్జర్వ్ చేస్తారు కదా, ఈ లెటర్స్ రాసేటప్పుడు గాని ఏమైనా చదివేటప్పుడు వస్తువును పట్టుకోవడం కాలుతోని, అసలు అంటే మనం చేతులు ఎంత ఇలా అవలేదుగా వాడుతున్నామో అలా తన కాళ్ళని చేతుల్లో ఉపయోగించుకున్నాడు. ఫస్ట్ ఆ లెటర్స్ అవి రాసేటప్పుడు ఎలా అనిపించింది? బాబాయ్ గారు రాశారు, మా బాబుకి నేల బోర్డయింది, వాళ్ళ బాబాయ్ గురువు అయ్యారు. ఫస్ట్ అక్షరాల నుంచి నేర్చుకొచ్చి నేల మీదే నేల బోర్డు బాబాయ్ గురువు, ఇదే రూమ్ లో నేర్చుకున్నాడు. అలా 2 సంవత్సరాలు నేర్పారు. అప్పటికి బాబుకి 5 ఏళ్ళు వచ్చాయి. అప్పుడు ఊర్లో స్కూల్లో జాయిన్ చేశారు. తను ఇంకా రాయడం మొదలు పెట్టాడు. ఇంకా రాయడానికి మేము నేర్పే పని లేదు, ఇంక నేర్చుకున్నాడు. 2 సంవత్సరాలు పెట్టింది నేర్చుకోవడానికి. 4వ సంవత్సరంలో స్కూల్లో జాయిన్ చేస్తాం పిల్లల్ని. అవును, 5 ఏళ్ళకి జాయిన్ చేశాము. బిడ్డ అంటే ఇంటి దగ్గర ఉంటే మనం పెడతాం, పాప స్కూల్ కి వెళ్ళేసరికి ఏం కావాలన్న ఆ ఇబ్బంది, నా బిడ్డ ఇలా పడుతున్నాడు ఏంటో అప్పుడు ఆ టెన్షన్ తల్లిగా. నేను వెళ్ళేదాన్ని ఒకసారి, నాతో 2 గంటలకు ఒకసారి వెళ్ళి లంచ్ టైం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో భోజనం పెట్టేసి మళ్ళీ పంపించి మళ్ళీ 3 గంటలకి వెళ్ళి
బాబుని బ్యాగ్ పట్టుకొని తీసుకొచ్చేది, లేదా ఫ్రెండ్స్ బ్యాగ్ పట్టుకొచ్చేవారు 3 గంటలకు అయితే. అల్లరి చేసేవాడా సింహాచలం? నాకు ఇది కావాలి అది కావాలని. అల్లరి అనేది తల్లి దగ్గర కామన్, ఎందుకంటే అది లేకపోతే మనకి ఇల్లు నిండుతనంగా ఉండదు. నాకు ఇదే కావాలి అంటే, ఇద్దరు బాబులు కదా, తమ్ముడు అది అడుగుతున్నాడు నాకు ఇదే కావాలి, నాకు ఇదే టీవీ పెట్టు అనేసి అల్లరి ఉండేది. ఏ రోజు అల్లరి లేదు. చాలా అసలు అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోతాడు. ఏది ఇది కావాలని ఏ రోజు అడిగి లేదు ఇప్పటికొచ్చి. ఇప్పటి వరకు ఏది అడగలే, ఎందుకంటే తను అడగకుండా బాబాలు తెచ్చిపెట్టేవారు. కానీ మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఒక ఉన్నత స్థాయికి నా కొడుకు అంటే, అది కూడా ఎలా అనుకుంటారంటే ఇంటి దగ్గర ఏదో చూసుకొని ఉంటే చాలు, తను ఏమీ చేయలేడు అనుకోకుండా, తను ఏమీ చెయ్యలేడు అనుకొని ఉండే చాలా మంది ఉంటారు, ఇంకా ఏదో ఉంటే. కానీ ఒక గవర్నమెంట్ జాబ్ అనేది చాలా మంది ఎన్నో రకాల శ్రమ, ఒక కళ, అది టార్గెట్ 90% రీచ్ అవ్వలేరు. అది లక్ అనుకుంటారు కొంతమంది, కష్టపడ్డాం కాబట్టి సాధించామని. కానీ తను అనుకుని సాధించాడు. సో మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారమ్మా ఫస్ట్ నుండి కూడా తనకి జాబ్ వస్తుందని? అవమానాలు తట్టుకున్నాను నేను బాబు నుంచి. అలాంటి బేబీ పుట్టారని చాలా మంది బాగా అంటారు, కుటుంబంలో అంటారు. ఏం చేస్తావు అలాంటి బిడ్డను పట్టుకొని అని ఏవో అన్నారులేండి, అంటారు. అవును, పెద్దోడికేనా చిన్నోడి గురించి ఆలోచించండి పెట్టి. అంటే అబ్బాయి అలా పుట్టాడని అసలు మా ఇంట్లో వాళ్ళు వేరేలా మాట్లాడేవారు. అలాంటి వాడిని ఏం పెంచుతావు, ఏం ప్రయోజనం చేస్తావు, ఎందుకు నీకు అసలు, అది ఏదేదో తప్పుడు మాటలు మాట్లాడుతుండేవారు. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, మా బాబు 1 year రాకముందే చెప్పాను, వాడిని పెంచి పెద్ద చేసి ప్రయోజనం చేసి మీ ముందే చూపిస్తానని. మా అబ్బాయి నా ఊరుకో నేను తీసుకెళ్ళలేదు. ఒక 12-15 ఏళ్ళ వరకు మా అబ్బాయిని తీసుకెళ్ళలేదు మా పుట్టినింటికి. అంటే ఆ ఊరు నుంచి కొంతమంది తెలిసిన వాళ్ళు చుట్టాలు అలా అనేవారు, ఇలాంటి బేబీని ఏం పెంచుతావు, పెంచలేవు, ఏం చేయగలడు, ఏం చేయలేడు, 2 చేతులు లేవు, ఒక కాలు లేదు కదా, ఏం ప్రయోజకుడు అవుతాడు, ఏం చెయ్యలేడు కదా అని మాటలు నేను ఎదుర్కొన్నాను. మరి వాళ్ళందరికీ సమాధానం నాకు దొరికింది, ఇంకా ఇవ్వలేదు, దొరికింది. అనుకోవద్దు కానీ మేడం, నేను మా అబ్బాయిని 1 నెల రోజులు బేబీని టీకా వేయించడానికి తీసుకెళ్తే డోర్లు వేసేసారు. అలాంటి బేబీని చూస్తే మాకు అలాంటి బేబీలు పుడతారు, అలాంటివన్నీ నేను జీర్ణించుకొని నా అబ్బాయి నేనే చేయాలి, వాడు సాధించాలి అని ప్రతి క్షణం వాడికి చెప్తూ నేను భగవంతుని వేడుకున్నందుకు ఈ రోజు అవమానాలన్నిటికీ సమాధానం దొరికింది. ఆ సిచ్యువేషన్ తల్లిగా ఎదుర్కోవడం అంటే చాలా కష్టం. అంటే మన బిడ్డను చూసి వాళ్ళకి కూడా అలాంటి బిడ్డ పుడతాడేమో భయంతో మనలో వేరే ప్రపంచంలో వ్యక్తిని చూసినట్టు చూసారు. అది దాన్ని మనం బేర్ చేయలేము ఒక మదర్ గా. నేను కూడా ఒక మదర్ నే, మన బిడ్డను ఎవరైనా ఒక తేడాగా చూస్తేనే బాధ. అలాంటిది అంటే పిన్నితో గుచ్చినట్టు ఆ వైకల్యాన్ని గుచ్చి చూపించేవారు నాకు. కానీ పుట్టినప్పుడు బాధపడ్డాను, తర్వాత ఎప్పుడైతే వాడు కాలుతో రాత నేర్చుకున్నాడో, తినడం నేర్చుకున్నాడో, కాస్త ధైర్యం వచ్చింది. ఇంకా తర్వాత వీడికి చేయవలసిన పనులు వీడి చేసి భగవంతుని చాలా వేడుకున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది వెనకబడి ఉన్నారు సమాజంలో, నా కొడుకనే కాదు. కానీ వీడొక స్ఫూర్తి కావాలి నాకు. నన్ను ఎవరైతే అవమానించి బాధ పెట్టారో వాళ్ళ ముందు నించోవాలి, ఈయన ప్రతి ఒక్కరు మెచ్చుకోవాలి, ఒక మంచి పొజిషన్ లో ఉండాలి నా కొడుకని. ప్రతి క్షణం, ఏ క్షణం కూడా వదిలింది లేదు. నేను ఆ భగవంతుని ప్రార్థించినందుకు ఈ రోజు నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, చాలా సంతోషపడుతున్నాను. అంటే ఇందులో ఏమని అనుకోవాలి, వైకల్యం ఓడింది జీవితం గెలిచింది అనుకోవచ్చా? అంతే కదా. వైకల్యం అనేది అసలు ఇది కాదు, సమస్య కాదు. ఎన్నోసార్లు సరదాగా మా అబ్బాయితో అని ఉండాను, ఏదైనా చేయొచ్చు మనిషి అనుకుంటే. ఫస్ట్ మనం అనుకోవాలి, మనకి చేతులు కాలు ఉండక్కర్లేదు కదా, బ్రెయిన్ పని చేస్తే సరిపోతుంది. ఏదైనా చేయగలవు, నువ్వు సాధిస్తావు, ఏదైనా సాధిస్తావు. నీకు సపోర్ట్ చేయడానికి బాబాయ్లు ఉన్నారు, మేము ఉన్నాం, ఫ్రెండ్స్ ఉన్నారు, పాఠాలు చెప్పే గురువులు ఇంకా ఎంకరేజ్ చేసి అవును వాళ్ళందరూ తోడుగా ఉంటాయి కదా. మా అబ్బాయి ఈ రోజు విజయాన్ని సాధించాడు. అవునవును. అలా ఇష్టమైనవన్నీ వండించుకు తినేవాడా? అమ్మ నాకు ఇది కావాలని అడిగాడు. ఏమి ఇష్టం సింహాచలానికి, ఏమి ఇష్టం? మీ మమ్మీ ఏం పెట్టారు చెప్పవా అంటే, మేము కూడా మా పిల్లలకి పెడతాం, మేము కూడా పెడతాం, చక్కగా తింటారు, నీరా సక్సెస్ సాధిస్తారు. అంటే ఒక బేబీకి, ఒక మదర్ కి ఎలా ఉండాలి? అది మిల్కస్ ఫ్యామిలీ మేడం గారు ఫుడ్ విషయంలో నేచురల్ గా ఉండే ఫుడ్ నేను పెట్టేదాన్ని ఇద్దరు పిల్లలకి. మొలకలు అవన్నీ నా సిరిధాన్యాలు అవి పెట్టేదాన్ని. నాకు ఉన్నంతలోనే పిల్లలిద్దరికి, మాకంటూ లేదు కానీ కేరింగ్ పిల్లల విషయంలో పెట్టుకునేదాన్ని ఫుడ్. హెగ్ అని, మిల్క్ అని ఇలా పెడుతుండేదాన్ని. వాళ్ళు కొంచెం వయసు వచ్చాక వాళ్ళకి ఏదైనా ఇష్టమైనది అడిగితే ఉన్నంతలో ఎప్పుడు చేసే అవకాశం వస్తే ఆరో చేసి పెట్టేదాన్ని. అయితే ఇప్పుడు మగపిల్లలు అనేసరికి అమ్మతో బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఇద్దరు బాబులా మీకు? ఇద్దరు.
ఇద్దరు పిల్లలతోటి ఫ్రెండ్స్ లా ఉంటారా? లేదు నేను మమ్మీని నేను చెప్పినట్టు ఉండాలి, మీరు ఇలా చెయ్యాలి అని స్ట్రిక్ట్ గా ఉంటారా? లేదు, ఇద్దరు ఫ్రెండ్స్ లాగే ఉంటాం. మీ ముగ్గురు అసలు. మరి వాళ్ళ డాడీ కొంచెం డాడీ 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 ఎందుకు అంత ఇష్టం? అదే విధంగా తల్లికి కూడా ఎందుకు అంత ఇష్టం తెలియదు. అదొక రకమైన బాండింగ్. అంటే ఫస్ట్ బిడ్డ అనేది అలా కాదు, ఎంతమంది కొడుకు తల్లికి మాత్రం అదొక రకమైన ప్రేమ. అవును కదా, భగవంతు సిస్టమ్ అది. తెలుగున్న ఆప్యాయత ప్రేమ పిల్లలకి తెలుగు మధ్యన కలిసిన అది ఎవరు అంతుకట్లేదు. అంతే, కట్టలేనిది, అది అంతులేనిది ఆ ప్రేమ అనేది. ఎస్. అంటే ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు నీకు ఎలా తెలిసింది? నీకు తెలిసిన తర్వాత ఆనందం మనకి అంటే తడబడిపోతుంటాం, ఒక యాంగ్జైటీ ఫీలింగ్, గుండె స్పీడ్ గా కొట్టేసుకోవడం, ఇది కళ నిజమా అనే ఒక ఫీలింగ్ లో ఉంటాం. సో మీకు ఫస్ట్ ఎవరు చెప్పారు ఇలా జాబ్ వచ్చింది, సక్సెస్ సాధించాడు అని? అవునా, ఫస్ట్ మీతోనే చెప్పారు? అతనే చెప్పాడు, వాళ్ళ డాడీకి కూడా చెప్పలే. పిలిచేసి నాకు అంటే కాల్ లెటర్ నైట్ వచ్చింది, నైట్ 2 గంటలకు వచ్చింది. అప్పటికి 2 days మేము ఎదురు చూస్తున్నాం, ఇంకా రాలేదేంటి, ఓడిపోయా, మా జీవితంలో ఓడిపోయినా. నాకు నిజంగా బెంగ పట్టుకొని 3 రోజులు అసలు ఎలా అయిపోయానంటే నాకే తెలుసా బాధ. ఓడిపోయినట్టుంది, నా కొడుకుని ఇంక నీ సమాజాన్ని చూపించలేనా, మళ్ళీ ఎప్పుడో కదా అవకాశం దొరుకుతుంది, వచ్చిన అవకాశంలో మేము చేయాల్సుకున్నామా అని ఏదో లోపల ఫీల్ అయ్యేదాన్ని. కానీ అబ్బాయి midnight 2 గంటలకు వచ్చి అమ్మ నాకు కాల్ లెటర్ వచ్చిందమ్మా అనేసాను. ఆ క్షణం చెప్పలేను, అది బాధ సంతోషం చెప్పలేను, చాలా బాధపడ్డాను. లైఫ్ లో మర్చిపోలేదు ఆ క్షణం. ఆ తర్వాత 2 గంటలకంటే మా అబ్బాయి భగవంతుడు చాలు, ఇక్కడితో నాకేమైనా జీవితం ఏమైనా పర్వాలేదు, నా కొడుకు జీవితం నిలబెట్టావు చాలు. ఒక మనిషిని బ్రతకడానికంటూ ఏదో ఒక అవకాశం ఉండాలి, అది నా కొడుకు ఇచ్చాడు భగవంతుడు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే దీనిలో బ్రతకడానికి ఉద్యోగం ఇచ్చిన ఒక గొప్ప దైవం తల్లిగా మీరున్నారు. దానికంటే ఫస్ట్ తల్లి తర్వాతే ఇంకేదైనా సరే, అంటే మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్, మీరు ఇచ్చిన తనకి మోటివేషన్ ఒక తల్లిగా. అంటే ఇంకా మనం ఏమీ లేదు, పిల్లలు ఏదైనా అల్లరి చేస్తే విసిగెత్తిపోతున్నాం ఒక రోజుల్లో, కానీ ఇలాంటి బిడ్డను తనకి అంటే మోటివేట్ చేయడం దగ్గర నుండి లైఫ్ లో నువ్వు సాధిస్తావు, సాధించి తీరుతావు అనేసి ఫస్ట్ నుండి కూడా మీరు తనకి చాలా ధైర్యాన్ని ఇచ్చారు. అవునా? బాబాయ్ పిల్లలతో సహా వీడికి పర్వాలేదండి, నీకేం మేము ఉన్నావు, నీ ఏంటంట నువ్వేదైనా సాధించగలవు, నీకు సపోర్టివ్ మీ నించుంటావు. ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వాడికి అంతా సింహాచలంకి ఈ గదే ప్రపంచం. అది ఎంతవరకు అంటే మిడ్ నైట్స్ కూడా తను అంటే అంతలా కష్టపడితే గానీ సక్సెస్ అది మనకు తెలిసిందే. సో ఇప్పుడునే ఉండేవాడా, లేదంటే కొంత ఎంటర్టైన్మెంట్ కూడా ఏమైనా టైం కేటాయించేవాడా? ఎంటర్టైన్మెంట్ అంటే మేడం ఒక లాస్ట్ 3 years నుండి కొన్ని కోరికల్ని క్లోజ్ చేసుకున్నాం మేడం. ఎందుకంటే జాబ్ సాధించిన తర్వాత అవి ఏమైనా సరే నెరవేర్చుకోవచ్చు, ప్రస్తుతానికి అవి కొంచెం దూరం ఉండాలని ఫ్రెండ్స్ ని అలానే మూవీస్ ని కొంచెం 3 years నుంచి అవాయిడ్ చేశాను మేడం. చూసాను మేడం, ప్రభాస్ మేడం. ఏ మూవీ అయినా రిలీజ్ అయిన 2-3 days లోనే వెళ్ళి చూసాను. ఆ టైప్ ఉండే వాటిని ఏదైనా సరే జాబ్ సాధించిన తర్వాతే సినిమా థియేటర్లు అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాను. కొంత ఏజ్ ఎంటర్టైన్మెంట్ కి వాటికి కేటాయించు, కానీ కష్టపడాలి టైంలో కష్టపడాలి, ఇలా అంటే హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేయొచ్చు. అవును మేడం. ఎస్. అంటే ఇప్పుడు నేను ఒక సిస్టర్ గా అడుగుతున్నాను, నువ్వు సక్సెస్ సాధించావు కదా, అమ్మకి ఎలా చెప్తావు చెప్పు ఆ థ్యాంక్స్ ని? అంటే ఒక బిడ్డగా అమ్మ నీ వల్ల నేను సాధించాను అని ఒక మాటలో గాని లేదంటే ప్రేమతో గాని ఎలా చెప్తావో నాకు ఇప్పుడు చూపించాలి. అంటే మేడం వాళ్ళు నాకు జన్మనిచ్చారు మేడం, కానీ వాళ్ళు జన్మించిన తర్వాత వాళ్ళు చెప్పే కన్నా నాకు జీవితాన్ని ఇచ్చిన బాబాయ్ గారు ముందు చెప్పాలి మేడం. నేను మా బాబాయ్ గారు లేకపోతే ఈ రోజు నేను లేను, మా ఫ్యామిలీ లేదు, ఎవరు నథింగ్ మేడం. ఈ రోజు నేను ముందేమో బాబాయ్ గారికి అయితే చాలా సంతోషంగా చెప్పాను మేడం. ఎందుకంటే అమ్మకు కూడా తెలియదు వాళ్ళతో బిడ్డని బిడ్డకి నేర్పొచ్చు, రాయించొచ్చు అనేసి కూడా తెలియదు. ఫస్ట్ నీకంటే ధైర్యాన్ని ఇచ్చింది బాబాయ్ మేడం. జామ్ నరసింహరావు తెలుగు టీచర్ కింద పనిచేస్తున్నారు మేడం. ఆ బాబాయ్ గారికి ముందుగా ఈ జీవితం ఇచ్చినందుకు, అలానే ఉద్యోగం కూడా తనకే అంకితం మేడం. ఏదైనా సరే అంతే మేడం. ప్రతిదీ డౌట్స్ క్లారిఫై ప్రతిదీ మేడం, ప్రతిదీ ఒక గైడ్ కింద ఉన్నారు మేడం. అతను ఒక కాలుతో రాయటం నేర్పించడమే కాకుండా తర్వాత నా జీవితంలో స్థిరపడిన తర్వాత అన్నంటే నిలిచారు మేడం. ఇంకా భవిష్యత్తులో కూడా అన్నంటే నడుస్తూ ఉంటారు మేడం. తను ఆయన ఒక మార్గదర్శి మేడం. నాకు ఏదైనా ఇంట్లో అంటే ఒక మనసు బాగా అనిపించిన ఏదైనా బాబాయ్ షేర్ చేసుకుంటాం మేడం. తప్పకుండా ఏం చెప్తారు బాబాయ్, ఎలా మోటివేట్ చేస్తారు? ఎందుకంటే ఎంతో మంది, అంటే మీ బాబాయ్ ఉపాధ్యాయులు అని చెప్తున్నాం, ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు ఆయన. సో అలాంటిది ఇంట్లో కొడుకు అంటే
మీరు సొంత కొడుకుతో సమానం. ఆ సొంత కొడుకు అది కూడా వైకల్యం ఉంది అంటే సో తన సక్సెస్ ని నేను చూపించాలి ఎలాగో ఒకలా అనేసని మీ సక్సెస్ కి అంత ఎఫర్ట్ పెట్టారు కదా. అంటే నేను నీకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఆనాడు ఆయన కాళ్ళతో రాయొచ్చు అని నీకు అలా నేర్పించకపోతే ఒక అంటే చదవడం వరకే, అంతే కానీ మేడం. ఆ ఏజ్ లో గ్రిప్ అనేది లేకపోతే కష్టం కదా. సో మీ బాబాయ్ గారి గురించి ఇంకా కొన్ని మాటలు. కొన్ని మాటలంటే మేడం, తను చిన్ననాటి నుండి మా పేరెంట్స్ కన్నా తన దగ్గర ఎక్కువ తిరిగాను మేడం నేను. Okay. పెరగడం కూడా అక్కడ తన భుజాల మీద ఎక్కించి నన్ను తిప్పడం గానీ ఏదైనా సరే చాలా ముద్ద చూసుకునేవారు మేడం బాబాయ్ గారు. తర్వాత తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తన స్కూల్లోనే తనతో పాటు తీసుకెళ్లిపోయి అక్కడే చూసుకున్నారు మేడం. అంటే మా పేరెంట్స్ 5 years దూరంగా ఉన్నారు మేడం. నేను అనకాపల్లిలో ఉండి బాబాయ్ తన స్కూల్కి వెళ్ళి బాబాయ్ తను వచ్చేవారు మేడం. ఆ విధంగా బాబాయ్ మాత్రం అనేది ఇంకా నేను మర్చిపోలేను మేడం జీవితంలో. అన్ని షేర్ ప్రతి షేర్ చేసుకుంటాను మేడం. ఒక సబ్జెక్ట్ పరంగా డౌట్ రావచ్చు, లేదంటే జాబ్ కి అప్లై చేసినప్పుడు, జాబ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, బేసిక్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు మెటీరియల్ కావచ్చు, అండ్ జాబ్ నువ్వు ఇలా సెలెక్టెడ్ అని అయిన తర్వాత బాబాయ్ కి ఎలా చెప్పాలి? బాబాయ్ కూడా మిడ్ నైట్ కాల్ చేసి చెప్పాను మేడం. తను కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు మేడం. తను కూడా చాలా ఆశ్చర్యపడి ఇంకా తనకు నమ్మకం ఉంది మేడం, సాధిస్తాను అని. అందువల్ల మోటివేషన్ చేస్తాను, చాలా సంతోషపడ్డారు మేడం బాబాయ్ గారు. అవునా? సింహాచలం చాలా మంది చెప్తున్నాను కదా, అన్ని ఉన్నా సరే అధైర్యపడుతుంటారు. అంటే ఇంకా మాకు దేవుడిచ్చిన ఆ లోపాన్ని మాత్రమే ఒక పెద్ద పాయింట్ గా చూస్తారు. సక్సెస్ ఎలా కావాలి, నేను సక్సెస్ అవ్వగలను అనే ధైర్యం చాలా మందిలో మాక్సిమం 50% ఉండదు. ఎందుకంటే మమ్మీ ఇందాకలు అనేటట్టు ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళామో మనకున్న వైకల్యాన్ని చూడగానే మనసులో అనేది ఒక భావన, వెనక్కి తగ్గిపోవాలి, నన్ను ఎవరైనా చూసి నా గురించి మాట్లాడుకుంటే నేను తట్టుకోలేను అని ఒక వెనకడుగు వేస్తాను. సో అలాంటిది ఏమైనా ఎదురైందా? ఎదురైందంటే చాలా సార్లు కొంచెం ఆత్మవిశ్వాసం కోల్పోయాను మేడం. చాలా చూసాను, ఎందుకలా నాకే అని చాలా డిమోటివేట్ అయిపోయాను మేడం. కానీ ఏదైనా సరే సాధిస్తే అందరూ అప్పుడు మనల్ని చాలా చూస్తారు, సమాజంలో గుర్తింపు ఉంటుంది మనకి, లేకపోతే లేదన్నట్టు భావించి కష్టపడ్డాను మేడం. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది, ఎవరైతే అమ్మ నిన్ను అదే నువ్వు డేస్ బేబీగా ఉండేటప్పుడు వ్యాక్సినేషన్ కోసం వెళ్ళేటప్పుడు ఎక్కడ నిన్ను చూస్తే వాళ్ళ బిడ్డ కూడా అలా పుడతాడేమో అని డోర్స్ క్లోజ్ చేసిన వాళ్ళే ఇప్పుడు నువ్వు రోడ్డు మీద నడుస్తుంటే వాడురా పిల్లడంటే, వాడురా కొడుకంటే అనేసి అనేటట్టు వచ్చిందా లేదా? వచ్చింది మేడం. అంతేనా? అవును మేడం. అప్పుడు అందరూ భయపడ్డారు నిన్ను చూడడానికి, Yes మేడం. ఇప్పుడు అందరూ నిన్ను చూడడానికి ముందుకు వస్తున్నారు, వాళ్ళ పిల్లలకు కూడా నిన్ను ఇన్స్పిరేషన్ గా చూపిస్తారు. అవునా కదా? అవును మేడం. ఎలా అనిపించింది? అంటే మమ్మీ ఇందాక చెప్పిన తర్వాత అవును దాన్ని మేడం. ఇమాజినేషన్ చేసుకుంటున్నావు, అది అవును నేను మేడం. గమనించాను. అవును. సో ఇప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళందరికీ, అంటే వాళ్ళందరికీ నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి? వారందరికీ అంటే మేడం, ఎవరినైనా సరే కొంచెం తక్కువగా చూడకూడదు మేడం, అందరూ మనలానే అనుకోవాలి మేడం. అందువల్ల చూడడం అంటే మరి ఈ రోజు మరి మంచిగా జాబ్ సాధించడం వల్ల వాళ్ళు ఇన్స్పైర్ గా చూస్తున్నారు మేడం. అదే లేకపోయి ఉంటే వాళ్ళన్నదే నిజమయ్యేది మేడం ఈ రోజు. కానీ నేను కొంచెం అంటే నన్ను చూసి నిరుత్సాహపడకుండా ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నారు ఈ రోజు అంటే నాకు కొంచెం చాలా ప్రౌడ్ గా ఫీలింగ్ ఉంది మేడం. అంటే నెక్స్ట్ ఏంటి ఎయిమ్ ఏంటి? ఐఏఎస్ అవ్వాలనేది నీ కళ అనేసి. సో ఎందుకు ఐఏఎస్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నా? అసలు ఏ సందర్భంలో ఐఏఎస్ గా నేను రావాలి అనేసి అని అనుకున్నా? నేను 3rd క్లాస్ లేదా 4th క్లాస్ ఐడియా లేదు మేడం. ఆ రోజు మాకు ప్రైమరీ స్కూల్లో మాకు ప్రైమరీ టీచర్ ఒక స్టోరీ చెప్పారు మేడం. ఆ స్టోరీ వలన ఐఏఎస్ అనే వాళ్ళు సమాజంలో చాలా గుర్తింపు పొందుతారు, అలానే చాలా సమాజానికి సేవ అందిస్తారు, చాలా చేస్తారు మా సమాజం కోసం చెప్పారు మేడం. ఆ రోజున అనుకున్నాం మేడం, అయితే ఓకే, అయితే ఇలా ఐఏఎస్ అయితే మనకు కూడా రేపు పొద్దున్న మంచి గుర్తింపు ఉంటుంది, 10 మందికి సేవ చేసే అవకాశం కూడా ఉంటుందని ఆ క్షణం నేను భావించి అప్పటి నుండి కూడా ఐఏఎస్ మీద కలగని ప్రయత్నిద్దాం, అయితే మన ప్రయత్నం మనం చేద్దాం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికని పెట్టుకున్నాం మేడం టార్గెట్. మరి మీ ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చేసావా? ఇంకా లేదు మేడం, అడుగుతున్నారు. సింహాచలం నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడ ఉండబోతుంది? పోస్టింగ్ అనేది ఇంకా అఫీషియల్ గా తెలియలేదు మేడం. ప్రస్తుతానికైతే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్ మేనేజ్మెంట్ లో సెలెక్ట్ అయినట్టు అనేది తెలిసింది మేడం. ఇంకా లొకేషన్ అనేది తెలియదు మేడం ఎక్కడ అనేది. దీని తర్వాత అంటే నువ్వు ఐఏఎస్ కి ప్రిపేర్ అవబోతున్నా అంటున్నావు కదా, ఇప్పటి వరకు అంటే హోల్ టైం నీ దగ్గర ఉంది, ఏ టైం. ఇప్పుడు అటు జాబ్ మళ్ళీ ఇటు స్టడీస్ రెండు బ్యాలెన్స్ చేసుకోగలవా? చేసుకోగలను మేడం. ఒక్కసారి నేను ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత దాన్ని బట్టి నాకు టైం టేబుల్ మళ్ళీ ప్రిపేర్ చేసుకుని ఐఏఎస్ కోసం టైం టేబుల్ ఇలా ప్రిపేర్ చేసుకుంటా, ఇది స్టడీ టైం, ఇది ఎంటర్టైన్మెంట్ టైం, ఇది దీనికోసం ఫుడ్ కోసం ఒక టైం టేబుల్ ముందే ప్రిపేర్ చేసుకుంటా మేడం. ఆ విధంగా చేసుకోబట్టి ఈ రోజు గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించాను టైం టేబుల్. రేపు కూడా ఆ సమయానికి అనుగుణంగా ఆ టైం కి నాకు కన్వీనియంట్ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని ఫాలో అవుతాను మేడం. పంతులయ్య గారు
మాస్టర్ థ్యాంక్ యూ మేడం. యాక్చువల్ టెకరింగ్ మేము పిలిస్తే రాడు కిందకి, టైం అవ్వగానే వస్తాడు. తన టైం టెకరింగ్ వచ్చి భోంచేసి వెంటనే వచ్చేస్తాడు. ఆ టైం అంటే వేస్ట్ చేయకుండా ఎంత టైం అనుకున్నాడో ఎన్ని నిమిషాలు అనుకున్నాడో కరెక్ట్ గా ఆ టైంకే వస్తాడు. మళ్ళీ వెంటనే ఇంకా కాసేపు కూడా మేము మాట్లాడదామని కాసేపు కూడా ఆగడు. ఇంకా నాకు పని నుంచి అంతకుముందు ఎప్పుడైనా ట్రై చేస్తావా వేరే జాబ్స్ కి? చాలా ట్రై చేశాను మేడం, ఏవి కూడా క్వాలిఫై అవ్వలేకపోయింది మేడం. కానీ మనసులో మాత్రం ఎందుకో ఈ ప్రభుత్వ టీచర్ ఉద్యోగం నాకు రాసి పెట్టింది అనుకున్నా మేడం. ఇంకా ఫస్ట్ అటెంప్ట్ లోనే క్రాక్ చేశాను మేడం. అదే అంటే మనకి సెన్స్ ఇంకా చెప్తుంది ఇది సక్సెస్ వస్తుంది అనేసి అని. మేడం ఎస్ ఎస్. అయితే నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు వరకు అన్నా కదా కొంత స్టడీస్ కి నేను ఇంకా కేటాయించేయాలి, 3 years ముందు వరకు కూడా మూవీ రిలీజ్ అవ్వగానే ప్రభాస్ ఫ్యాన్ నేను అనేసి అని. అయితే ఇప్పుడు అనుకునే సాధించేసాం, మళ్ళీ కొంత రిలీఫ్ దొరికింది ఆఫ్టర్ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతా. అయితే ఈ టైం ఎలా ఎంజాయ్ చేస్తాం? టైం అనేది ఎంజాయ్ అంటే చేస్తాను మేడం, చాలా హ్యాపీగా ఫ్రెండ్స్ తో కూడా కొంచెం ఇంకా టైం స్పెండ్ చేయాలి మేడం, ఇంకా చేయలేదు. మరి ఇప్పుడు అమ్మ అనేటట్టు అమ్మ చెప్పింది కదా, మా ఊరు అప్పటి నుండి ఇప్పటికి వచ్చి నేను తీసుకెళ్ళలేదు, 15 ఏళ్ళ వరకు తీసుకెళ్ళలేదు. 15 సంవత్సరాలు వచ్చాక తీసుకెళ్ళాను. అది ఒక ఫంక్షన్ తప్పనిసరి తీసుకెళ్ళాల్సి వచ్చి తీసుకెళ్ళాను. వెళ్ళిన నేనే వెళ్ళేదాన్ని కదా, వెళ్ళి 1 గంట 2 గంటల నుండి వచ్చేసేదాన్ని. మరి ఇప్పుడు మమ్మీ నేను తీసుకెళ్ళిపోతుంది కదా, తీసుకువెళ్తాది అంట. అప్పటి నుంచి 15 ఏళ్ళ నుంచి రన్ అవుతుంది. అప్పటి నుంచి అంటే కొంచెం అప్పుడు ఎదిగాడు, కొంచెం చూడడానికి పెద్దగా అయ్యాడు. చిన్నగా ఉన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు ఈ మాటలు జరిగిపోయి ఇప్పుడు మాస్టర్ గా వెళ్తున్నాడు. ఏమన్నా ఈ మాస్టర్ అని పిలుస్తున్నారా మీ ఫ్రెండ్స్? ఏమంటున్నారు? బాబు మాస్టారు, అవునా సార్ సార్ అంటున్నారా? ఎస్. సింహాచలం ఫైనల్ గా అంటే చాలా మంది వైకల్యంతో బాధపడేవారు, సక్సెస్ సాధించలేని వారు, అదే విధంగా ముఖ్యంగా యూత్, నీలా యూత్ చూస్తున్నాం. కొంతమంది యూత్ ఏంటంటే ఒక టార్గెట్ ని పెట్టుకున్నా రీచ్ అవ్వలేక, సరే కొంతమందికి ఒక టార్గెట్ అనేది లేక లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. అదే విధంగా అంటే ఇదొక వైపు అయితే తను పర్సనల్ లైఫ్ వేరే వైపు, దానికోసం అసలు వాళ్ళంతా డిసప్పాయింట్ అవుతున్నారు. సో యూత్ కి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇచ్చే మెసేజ్ అంటే మేడం, వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం కోసం, వాళ్ళు పెట్టుకున్న గోల్ కోసము ప్రతిరోజు ప్రతి క్షణం కూడా వాళ్ళు కష్టపడాలి. కష్టపడితేనే వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరుతారు. లేదు మా వాళ్ళ కావట్లేదు, డిమోటివేట్ అయిపోతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తమ పెట్టుకున్న లక్ష్యం కోసము అలా ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక ప్రయత్నంలో తప్పకుండా వాళ్ళ విజయాన్ని వాళ్ళు చేరుకుంటారు మేడం. ఎస్, నువ్వు సక్సెస్ సాధించావు. ఇన్ కేస్ ఒకవేళ అంటే ఒకవేళ ఇది కాకపోతే ఇంకొకటి అని అనుకున్నావా ఎప్పుడైనా? ఇది కాకపోతే నేను ఇది వస్తే పర్వాలేదు, లేకపోతే ఇంకో దాంట్లో నేను కష్టపడతాను అనేసి అని, ఒక బిజినెస్ పరంగా కావచ్చు, లేదంటే ఇంకా ఇంకో దానికి ప్రిపేర్ అవుతాను అని అనుకున్నావా? లేదు మేడం, డిఎస్సి ఎగ్జామ్ రాసేంత వరకు నాకు ప్లాన్ బి అనే ఆప్షన్ ఒకటి రాలేదు మేడం. ప్లాన్ ఏ ఆప్షన్ ఒక టీచర్ జాబ్ ముందు సాధించాలి ఆప్షన్ తోనే చేయలేదు మేడం. ఒకవేళ రాకపోతే మేడం ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి 10 మందికి ఆదర్శవంతంగా ఉండేలాగా పెట్టుకున్నా మేడం. అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే యూట్యూబ్ పెట్టి చాలా మందికి మోటివేషన్ ఉండి క్లాస్, డిఎస్సి క్లాసెస్ కానీ, టెట్ క్లాసెస్ కానీ స్కూల్ పిల్లలకు కూడా యూట్యూబ్ లో ఫ్రీగా క్లాస్ పెడదామని నిర్ణయించుకున్నాను మేడం. వైకల్యం అనేది శరీరానికా లేదంటే మనసుకా ఏంటి? అసలు వైకల్యం ఉందా నీ దృష్టిలో చెప్పు. దృష్టిలో వైకల్యం అంటే లేదు మేడం, అసలు మనకైనా శరీరానికైనా లేదు మేడం, అది మనం చూసే దృష్టిలో కూడా ఉంటుంది మేడం. ఎస్, జామి సింహాచలం నిజంగా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, కానీ తన లక్ష్యం ఏంటి? నేను అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వాలి, సక్సెస్ ని చూపించాలి. సో నాలా ఉన్న ఎంతో మందికి యూత్ కి నేను ఇన్స్పిరేషన్ గా మారాలి. సో అంటే నేను ఏదో సక్సెస్ సాధించానని కాదు, ఇంకా సాధించాల్సింది ఉంది. సో యూత్ అయితే మాత్రం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే కంపల్సరిగా సక్సెస్ అనేది దానంతట అదే వస్తుంది. అదే విధంగా ఒక టైం టేబుల్, ఇంతవరకు మనం ఈ ఏజ్ వరకు ఒక ఎంటర్టైన్మెంట్, తర్వాత అనేది స్టడీస్, తర్వాత అనేది లైఫ్, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నట్టయితే, సో మన మాస్టర్ గారు చెప్పారు కదా, మన మాస్టర్, సో ఆయన చెప్పేటట్టు లైఫ్ లో అయితే మాత్రం సక్సెస్ సాధించే అవకాశం ఉందని ప్రూవ్ చేసి చూపించాడు మన జామి సింహాచలం. సో వ్యూయర్స్ చూసారు కదా, జామి సింహాచలం ఇన్స్పిరేషనల్ స్టోరీ. నిజంగా ప్రతి ఒక్కరు కూడా తను స్ఫూర్తి. తనతో పాటు వాళ్ళ మదర్ పడ్డ కష్టాలు వింటుంటే కన్నీళ్ళలాగో, బిడ్డను ఎక్కడ చూస్తే అవతల వాళ్ళ బిడ్డ కూడా అలా పుడతాడేమో అని కట్టెన్న వెనకాతల దాక్కున్న రోజుల్ని ఆమె చూసొచ్చిందంటే
అంటే ఒక మనిషిగా మనం అది ఆలోచించాల్సిన విషయం. కానీ అలాంటి వాళ్ళందరికి కూడా సమాధానం చెప్పాడు మన జామి సింహాచలం. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇదైతే ఇక్కడ ఇన్స్పిరేషనల్ స్టోరీ పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకిషోర్ తో పద్మ, ఐ డ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు